చెప్పండి అమ్మా. యా అంటే స్టార్టింగ్ టు ఎండ్ వరకు కూడా ట్రై కలర్స్ ని చాలా చోట్ల మీరు మ్యాచ్ చేయడానికి అంటే మూడు Full కలర్స్ throat ఉంటుందా? అది అంటే ఏమైనా ఐడియా పెట్టుకొని చేశారు అంటే చాలా మన పర్టికులర్ ఫ్లాగ్ ని రిప్రజెంట్ చేద్దాం. ఖడ్గం అనేది మన భారతీయ జెండా అనేది ఒక ఖడ్గం అని, అది ఒక క్లాత్ కాదు, ఖడ్గం అని. దాని గురించి తప్పుగా మాట్లాడినా, తప్పుగా ఆలోచించినా, దాని పట్ల తప్పుగా ప్రవర్తించినా ఆ థాట్ ప్రాసెస్ ఒక ఖడ్గం అయ్యి మనల్ని వేసేస్తాను. ఆ ఉద్దేశంతో ఖడ్గం అని పెట్టింది టైటిల్. కృష్ణవంశీ గారు సార్ ఖడ్గం ఫస్ట్ ఒక్క నిమిషం వెనకాల నుంచి అక్కడ వస్తాను. సారీ సార్, చెప్పండి. కంక్లూజన్ లేదు కదా దానికి, అందుకే లాస్ట్లో ఆ క్వశ్చన్ వేసాను. ఈ మారణ హోమానికి అంతం ఎప్పుడు ఎక్కడ? ఇవాళకి 35 years తర్వాత కూడా అదే పరిస్థితి ఉంది. అవునండి, అవునండి, అవునండి. కృష్ణవంశీ గారు సార్, సో ఖడ్గం ఫస్ట్ డే ఫస్ట్ షూట్ ఎక్స్పీరియన్స్ ఏ సీన్ ఫస్ట్ తీశారు? సో గుర్తుందా దాని గురించి ఏమన్నా? తిట్లు తిన్నాను ఫస్ట్ సీన్కి. సార్ ఫస్ట్ సీన్ ఫస్ట్ షాట్ ఎర్లీ మార్నింగ్ చార్మినార్ దగ్గర శ్రీకాంత్ను షఫీ చేజ్ మార్నింగ్ 3:30కి వెళ్ళి స్టార్ట్ చేసాం. 9:30 నుంచి శ్రీకాంత్ కొడతాడు అనుకున్నాను ఆ రోజు. అంటే తనకి ఆల్రెడీ పాపం నీ పెయిన్ ఉంది, నీ ఆపరేట్ అయింది. పొద్దున 4 నుంచి స్టార్ట్ అయితే ఈవినింగ్ వరకు పరిగెడతానే ఉన్నాం పాత బస్తీలో. నేనే పొరపాటున అన్నాను, నీ ఇష్టం పెట్టుకో, ఐఎమ్ రెడీ అన్నాను. ఆ మాట అంటాం అయిపోయాం. ఎక్కడెక్కడ పెట్టి ఎప్పుడు పరిగెత్తరా, సందులు పరిగెడతానే ఉన్నాను. నమస్కారం పెట్టి, అరే నీతో ఎప్పుడు నేను పెట్టుకోను. అది ఫస్ట్ డే. కృష్ణవంశీ గారు, నా ఇష్టం ఛానల్ నుంచి శివాజీరాజానండి. 20 సంవత్సరాల నుంచి అల్లూరి సీతారామరాజు తీస్తారని నన్ను ఊరిస్తున్నారు సార్. అది ఎంతవరకు వచ్చింది? తీస్తారా, పోస్ట్ పోన్ చేస్తారా, ఉంటుందా, ఉండదా? డబ్బులు తీసుకుని వచ్చేయండి, రేపే చేశారు సార్. అదే ఏం రెడీ. శ్రీకాంత్ గారు మీకే. సో బేసిక్గా ఇందాక మీరు మాట్లాడుతూ నువ్వే అనే సాంగ్ మీకు ఎంత ఫేవరెట్ అన్నారు. అదే నువ్వు సో మీకే కాదు చాలా మందికి కూడా అది ఒక లవ్ యాంథమ్ లాగా వాళ్ళ లైఫ్ లో. సో ఇందాక మాట్లాడుతూ కొన్ని సీన్లు చేయడానికి నేను కొంచెం మొహమాటం సిగ్గుపడ్డాను అనిపించింది. మాకైతే స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు అది అక్కడ కనిపించలేదు. అంటే మీరు అంత బాగా చేశారు, మీరు అంత బాగా చేశారు. బట్ అంత చూసుకుని వెళ్ళలే నేను. అదేనే కాదు, నాకు కొంచెం మొహం ఎక్కువ. సరే చెప్తాడు తీసుకున్నారు సార్ మొత్తం ఆ సాంగ్ చేయడానికి ఎన్ని టేక్స్ తీసుకున్నారు? టేక్లు అంటూ ఏమి లేదు. రిహార్సల్ ఈయంతో చేసేవాడిని ఫస్ట్ అనేవాడు. సింగిల్ టేక్స్. ఇప్పుడు ఆ సాంగ్స్ మాంటేజ్ సాంగ్స్ అంటారు బేసిక్గా, కొరియోగ్రాఫ్డ్ సాంగ్స్ కాదు. ఐ మీన్ స్టెప్స్ తోటి ఉన్న సాంగ్స్ కాదు. అందుకని కొరియోగ్రాఫర్ లేకుండా నేనే నా సినిమాలో చాలా పాటలు నేనే చేస్తాను. 3 days చేసాం, వియన్నాలో చేసాం. సో ప్రతి షాట్ ఫస్ట్ కన్సీవ్ చేసిన తర్వాత శ్రీకాంత్ తోటి, నేను శ్రీకాంత్ని, నువ్వు సోనాల్ బెంద్రే అని చెప్పి మేమిద్దరం చేసి, ఆ తర్వాత ఇప్పుడు నేను సోనాల్ బెంద్రే, నువ్వు శ్రీకాంత్ చేయరా అని మేమిద్దరం చేస్తుంటే ఆ అమ్మాయి చూసి సోనాలి మా ఇద్దరిని తిట్టి అప్పుడు తను చేసి అలా చేసాం సాంగ్ అని. సో బాగా తనకి ఇంట్రోవర్ట్ కొంత, షైనెస్ కొంత, ప్లస్ గర్ల్స్ అనగానే కొంచెం చాలా ఇంటిమేట్గా ఉంటాయి షార్ట్స్. సో అవన్నీ సిగ్గుపడుతూ ఉండేవాడు. దాన్ని కొంచెం ఓవర్కమ్ చేయడానికి ఒక టైం పడుతుంది. షఫీ గారు సో ఇందాక మాట్లాడతారు మీరు షూట్లో ఉన్నప్పుడు ఆయన అన్న ఒక మాట మీకు బ్లెస్సింగ్ లా ఉంది అనిపించింది అన్నారు కదా, ఏంటి ఆ మాట? ఏమన్నా చెప్పచ్చా బయటికి మీడియా, లేకపోతే అది మనసులోనే? ఆ మాట అమ్మ ఏంట్రా ఇంత ఇదిలో అనే అర్థం ఏంటంటే అంత ఇన్వాల్వ్ అయిపోయి చేస్తున్నాడని. అంటే యాక్టింగ్ అనేది మేమంతా మామూలుగా జనరల్గా అంత అదే దాంట్లో ఉంటాడు. ఇంత మూర్ఖుడు ఏంటారా బాబు, ఈడేవడరా బాబు, ఆ ఉద్దేశంలో అన్నాం అనమాట. అదేం తిడతాం కాదు, యాక్టర్గా ఇంత పర్ఫెక్షన్, అంత ఇన్వాల్వ్మెంట్తో చేస్తున్నాడు, ఏమో ఎక్కడి నుంచి తీసుకొచ్చారా బాబు ఇతన్ని అనే టైప్ ఆఫ్ ఉద్దేశం అంతే.